వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. తెలంగాణ రాష్ట్రంలో సంగ్రామం అంటే గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కసరత్తు ప్రారంభించేసే పార్టీలు అయినా సరే పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికల్లో పార్టీల హడావిడి ఏంటన్నది చాలామందికి ప్రశ్న ఉంటుంది. అదే సందర్భంలో వార్డు మెంబర్లు ఎవరు, సర్పంచ్లను ఎలా ఎన్నుకుంటారు, అసలు ఆ వ్యవస్థ మొత్తం ఎలా పనిచేస్తుంది, దానివల్ల దేశానికి కానివ్వండి రాష్ట్రానికి కానీ వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ విషయాలపైన చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ ఉండే వాళ్ళ సంఖ్య ఓకే కానీ బట్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉన్న వాళ్ళకి అసలు గ్రామ పంచాయతీలు ఎలా వర్క్ చేస్తాయో కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేని నేపథ్యంలో ఇవాళ దాని గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంగ్రామం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎలా జరుగుతాయి, దాని తర్వాత జరిగే పరిణామ క్రమం ఏముంది అన్నది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికోసము ఈ పాయింట్ని డీకోడ్ చేయడానికి ఫస్ట్ ప్రశ్న మనం చూద్దాము. ఫస్ట్ ప్రశ్న, గ్రామ పంచాయతీ ఎన్నికలు అసలు ఎలా జరుగుతాయన్న క్వశ్చన్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించి రెగ్యులర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా సీఎం ఎలక్షన్, సీఎంకి ఎలా అయితే ఎన్నుకుంటారో ఆ తరహా జరుగుతుందా, ఎంపీ లాగా జరుగుతుందా అన్న చాలా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి దానికోసం జస్ట్ సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే TSSCC నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అసలు దీంట్లో ఎలాంటి పార్ట్ ఉండదు. ఎన్నికలు అన్నవి ఈసారి 2 దశల్లో జరుగుతాయి. అందులో ఒకటి సర్పంచ్కి డైరెక్ట్ ఎన్నిక జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు నేరుగా ఆయనకు ఓటేస్తారు. అంతేకాకుండా వార్డు మెంబర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. అది వార్డుల వారీగా జరుగుతుంది. దానికోసము మొదటగా నామినేషన్ వేయడము, ఆ తర్వాత పరిశీలన, ఉపసంహరణ, ఎన్నికల గుర్తుల కేటాయింపులు, అలాగే పోలింగు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు, ఇదే క్రమంలో ఇది జరుగుతుంది. రెగ్యులర్ ఎలక్షన్ ఫార్మాట్ మొత్తం ఇలానే ఉంటుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలకు వచ్చేటప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో తక్కువ ఓట్లు ఉన్న పరిస్థితుల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా అక్కడ ఎన్నికలు జరిగితే, ఎక్కువ ఉన్న దగ్గర మాత్రము ఈవీఎంల ద్వారా కూడా ఓటింగ్లు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నప్పుడు బ్యాలెట్ పద్ధతిలో వెళ్తే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఆ రిజల్ట్స్ తొందరగా ఇవ్వడం కోసము ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం జరిగే ఎన్నికల్లో ఏదైతే మనం చెప్తున్నట్టుగా బ్యాలెట్ పద్ధతిలో జరిగినప్పుడేమో వాటిని టేబుల్ ద్వారా పెడతారు. ఒక్కొక్క దాన్ని ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయని దాన్ని కట్టలు కట్టి ఆ తర్వాత వాటిని లెక్కించి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, అందులో సమీప ప్రత్యర్థి ఎవరు అన్న సంబంధించిన సమాచారాలు ఇస్తారు. అందులో భాగంగానే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పంచాయతీ ఎన్నికలు ఎందుకు పార్టీల మధ్య జరగవు, పార్టీలకు సంబంధించిన సింబల్స్ లేకుండానే పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరుగుతాయని దానికి సంబంధించి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి కారణాలు కూడా మనం వెతకాల్సిన అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగంలోనే 73వ అలాగే 74వ సవరణల ప్రకారము గ్రామ పంచాయతీల ఎన్నికలు అన్నది పార్టీ రహితంగా జరగాలి. ఎందుకు అంటే అలా జరిగితేనే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టకుండా ఈ పార్టీ రాజకీయాలు జరిపేందుకు ప్రయత్నం చేస్తాయి. కాబట్టి వాటిని ఆపడానికి, అలాంటి రాజకీయాలను లేకుండా ఉండడం కోసము ఇవి చేస్తారు. అంతేకాకుండా ప్రజలకు కూడా, ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అధికారంలో ఉంటుంది, అక్కడ ఎమ్మెల్యే ఇంకొకరు పవర్లో ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ పార్టీలకు సంబంధం లేకుండా ఒకవేళ అక్కడ ఎన్నికలు జరిగితే మాత్రము ఇది పూర్తి స్థాయిలో దాని అభివృద్ధి గ్రామీణ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి భయము ప్రజల్లో ఉండకుండా ఉండేందుకు దాన్ని తొలగించడం కోసమే రాజ్యాంగంలో 73 అలాగే 74 అధికారంలో దానికి సంబంధించిన సమాచారం మనకి ఇచ్చారు. ఇక గ్రామీణ స్థాయిలో అభ్యర్థులు స్థానికంగా ఉన్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ గుర్తింపు వాళ్ళకే ఉండేలాగా, పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే సర్పంచ్గా కానివ్వండి వార్డు మెంబర్లుగా గెలుస్తారో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత రీజన్స్తోనే గెలిచేలాగా కులము, కుటుంబ ప్రాతిపదికన ఎన్నికలు ఉండాలనే ఉద్దేశంతోనే అది ముందుకెళ్తూ ఉంటుంది. ఎంత మాట్లాడుకున్నా ఏమనుకున్నా సరే బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అలాగే బీజేపీ కూడా అన్అఫీషియల్గా వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించినా సరే బట్ ఇక్కడ ఉన్న ఓన్లీ ఒక పాయింట్ ఏంటంటే బ్యాలెట్ పైన పార్టీ గుర్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది పార్టీ రహితంగా జరుగుతున్నాయి. ఆ పార్టీలకు సంబంధించిన అవి ఏవైతే మనం మాట్లాడుతున్న గుర్తులు ఉన్నాయో అవి పార్టీలకి అనుబంధంగా ఉంటాయి. కాబట్టి వాటిని ఉపయోగించకుండా ఓపెన్ సింబల్స్ కానివ్వండి, ఫ్రీ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మాత్రమే వాళ్ళకు ఎన్నిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాయింట్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అందించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనికి మనకి థర్డ్ క్వశ్చన్ మనకి ఇప్పుడు అరైజ్ అవుతుంది. ఓవైపు జీవో నెంబర్ 6ని రిలీజ్ చేశారు, 41, 42 కూడా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఉన్న నేపథ్యంలో నిజంగానే 42% రిజర్వేషన్లను పార్టీలు అమలు చేసే అవకాశం ఉంది. అసలు ఎలా అమలు చేస్తాయని సంబంధించి ఈ డిస్కషన్ చేస్తే కీలకమైన పాయింట్ ఏంటంటే గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు అన్నది పార్టీలు చేసే అవకాశం ఉండదు. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రమే అమలు చేస్తుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ మాత్రమే ఆ పార్టీలకు ఈ విషయంలో
అధికారం ఉంటుంది, పార్టీలకు ఎలాంటి అధికారము ఉండని నేపథ్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను జనాభా నిష్పత్తి ప్రకారము పంచాయతీలో రిజర్వ్ చేయబడతాయి. అంతేకాకుండా సర్పంచ్ పోస్టులు, వార్డు మెంబర్ సీట్లు ఇవన్నీ కూడా రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ అవుతాయి. కాబట్టి ఇవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ప్రతి ఎన్నికల్లోనూ వీటికి సంబంధించిన స్థానికంగా మార్పులు జరుగుతుంటాయి. వీటిలో మహిళలకు 50% రిజర్వేషన్ కూడా లాటరీ ద్వారా మాత్రమే కేటాయిస్తారు. అంటే ఆ రిజర్వేషన్ల సీట్లలో కేవలం మహిళలు మాత్రమే పోటీ చేయాలి. వాటిని రాష్ట్ర ఎన్నికల కమిషనే ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రకారం చూసినప్పుడు ఈ కమిషన్లను ఇవి ముందుకు తీసుకెళ్లే క్రమంలో అట్లా అవకాశం ఉండదు. కారణం ఏంటంటే ఏవైతే ఉందో ఇది ఇప్పుడు 42% మనము దాని గురించి మాట్లాడుతున్నాము. దాని ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవోఎంఎస్ నెంబర్ 6 రిలీజ్ చేసింది. 41, 42 ఉన్నాయి. వాటిని రిలీజ్ చేసి వాటిని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో హైకోర్టు నుంచి దానికి చుక్కెదు రావడము, వాటిని కొట్టివేసిన నేపథ్యంలో పార్టీలు ఒకటే ఒక అవకాశం ఏంటంటే పార్టీలు ఎలాగూ ఈ పంచాయతీలకు సంబంధించి అక్కడ రిజర్వేషన్తో సంబంధం లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రము వాళ్ళకే కేటాయించాల్సి ఉంటుంది. ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ జనరల్ స్థానాల ప్రకారం చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ జనరల్ స్థానాల్లో కూడా వీళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారము బీసీల కేవలం 17% మాత్రమే ఇవాళ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఈ పార్టీలు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆలోచనతో చిత్తశుద్ధితో ఉంటే ఎక్కడెక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో ఓసీలు నిలబడే అవకాశం ఉందో ఆ ప్లేసెస్లో కూడా బీసీలకు అవకాశాన్ని కల్పిస్తూ ఆ 42% రిజర్వేషన్ అన్నది వాళ్ళు, అంటే ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, అనఫీషియల్ మళ్ళీ చెప్తున్నాను నేను, అనఫీషియల్గా అయినా సరే వాళ్ళ పార్టీ నుంచి లేదా పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థిగా ఎవరైతే నిలబెడుతున్నారో వాళ్లకు బీసీలకు అధికారాన్ని ఇచ్చేందుకు అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలంటే వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలి. ఆ అవకాశం మాత్రం పార్టీలకు ఉంటుంది. ఆ పార్టీలలో నిజంగా చిత్తశుద్ధి ఉంది అంటే 17% కాకుండా 42% మందికి బీసీలకు అవకాశం ఇచ్చే ప్రయత్నము చేయొచ్చు. ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం 69% అంటే దాదాపుగా 70% వరకు కూడా ఈ ఏవైతే రిజర్వేషన్ సంబంధించిన ఫలాలు సామాన్యులకు అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువైపుగా ప్రభుత్వం కానివ్వండి, మిగిలిన పార్టీలు కానీ ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి ప్రయత్నం చేసే నేపథ్యంలోనే అసలు సమస్య వస్తుంది. ఎందుకు అంటే ఒక పార్టీ ఏదైనా సరే దాన్ని నిర్వహించి దాన్ని ఒకవేళ అలా పెట్టినప్పుడు అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ కానివ్వండి, గెలుపు గుర్రాల పేరుతో అక్కడ వచ్చే ఈక్వేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా 42% మంది బీసీలకు ఆ అవకాశం కల్పిస్తుందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే చాలామందిలో ఉంది. కాబట్టి అటువైపుగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏ పార్టీలకు ఆ పార్టీలు తమ అక్కడ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మొదటిది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ శాతం గ్రామ పంచాయతీలని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే వారిని గెలుచుకోవాలనే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో వాళ్ళు నిర్వహించిన అభివృద్ధికి సంబంధించిన ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి చూపించి ఇప్పుడు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఏవైతే పంచాయతీ ఓట్లలో మీరు చూపించే నిబద్ధత ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా మారే అవకాశం ఉంటుందనే విధంగా వాళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎలా ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే బీజేపీ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నాము, కేంద్రం నుంచి డైరెక్ట్గా పంచాయతీలకు నిధులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి నిధులను మీరు తీసుకోవాలి అంటే బీజేపీ పార్టీకి ఓట్లేసి ఎక్కువ శాతం సర్పంచులను, ఎక్కువ మంది వార్డు మెంబర్లను ఎన్నుకుంటే దానివల్ల ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీలకు వస్తాయి. తద్వారా మీరు లాభం పొందే అవకాశం ఉంటుంది, మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో ఈ పాయింట్లోనే మనకి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడు అరైజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నిజంగానే గ్రామ పంచాయతీలకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్ లింక్ ఏమైనా ఉందా, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా తీసుకెళ్లి వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం ఉందా అన్నది ఏదైతే ఉందో ఆ అవకాశానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకి డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ లింక్ అన్నది లేదు. కేవలం పంచాయతీలు అన్నవి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వీటిని ఏమంటారంటే స్టేట్ లిస్ట్, అంటే షెడ్యూల్ 11లో స్టేట్ లిస్ట్ అనే పేరుతో ఇవన్నీ ఉంటాయి. కానీ ఆర్థికంగా ఒక డైరెక్ట్ లింక్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక సంఘాలు ఉంటాయి, ఆర్థిక సంఘాలు గ్రామాలకు ఏమి ఇవ్వాలని దానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. ఆ ప్రకారము ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది కాబట్టి ఆ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు నేరుగా గ్రాంట్లు అన్నవి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. 2021 నుంచి 26 వరకు ఈ పీరియడ్లో దాదాపుగా 2,36,000 కోట్ల రూపాయలు కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఏదైతే ఉందో వాళ్ళ మార్గదర్శకాలు, శిక్షణ, ఈ గ్రామ్ స్వరాజు అనే వీటి పోర్టల్ ద్వారా వాటిని మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి అవి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా డైరెక్ట్గా
ఏదైతే కిందికి ఉందో దానిలోకి ఇచ్చు. అంతేకాకుండా ఎంజిఎన్ రెగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అయితే రెగా నిధులు ఉన్నాయో అవి కానివ్వండి, పిఎంఏవైకి సంబంధించిన గ్రామ పంచాయతీ నిధులు, జల్ జీవన్ మిషన్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వము నిధులకు గ్రామాలకు ఆ పంచాయతీలో ఖర్చు చేసేందుకు ఆ నిధులు ఇస్తుంది కదా, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ లింక్లో మనకు కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా గ్రామాలకు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి విధంగా చూసినప్పుడు దాదాపుగా 2,36,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకు వస్తాయి. వాటి లింక్ అన్నది మాత్రము ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ని బేస్ చేసుకొని, ఆ పాయింట్ని యూజ్ చేసుకొని ఇవాళ బీజేపీ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం అన్న దాన్ని సాకారం అవ్వాలి అంటే గ్రామాల్లో ఎవరైతే ఎన్నికయ్యే సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలైనంతగా అవకాశాలను క్రియేట్ చేసుకోవాలి. వీటి కోసం వర్కౌట్ చేసే నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేని, స్థానిక ఎంపీని, అలాగే అక్కడ ఉన్న స్థానిక నేతలందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవి సరిపోనట్టుగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి అనేది పాసిబుల్ అవుతుంది. ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో నిధుల్ని ఇస్తుంది. కాబట్టి ఆ నిధులన్నింటినీ కూడా యూజ్ చేసుకోకపోతే మాత్రము అక్కడ అభివృద్ధి జరిగేది అనేది కష్టమవుతుంది. సో ప్రజలందరూ ఆలోచించాల్సింది, మీరు వేసే ఓటు మీ గ్రామానికి ఎంతమాత్రం పనికి వస్తుంది. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్లకు మీరు ఒకవేళ అవకాశం కల్పిస్తే వాళ్ళు పాజిటివ్గా దీన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో ఓట్లు వేసే ప్రతి ఓటర్లకి, ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎక్కువ శాతం ఆ రోజు ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న ప్లేసు, తక్కువ మంది ఓటర్లు, వాళ్ళకి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఉన్న అభ్యర్థులు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఫోన్లు చేస్తారు, కావాలంటే కార్లు పంపిస్తారు, ఇవ్వాలంటే వెహికల్స్ ఇస్తారు. అంతేకాకుండా మిగిలిన అన్ని రకాల సపోర్ట్ చేసి వాళ్ళందరినీ గ్రామాలు రప్పిస్తారు. కాబట్టి మీరు గ్రామానికి వెళ్ళి మీరు ఓటు వేస్తున్నారంటే బీఆర్కే న్యూస్ ఒక రిక్వెస్ట్ చేస్తుంది, మీ గ్రామంలో వేసే ఓటు ఆ సిరా చుక్క మీ వేలు మీద పడాలి అంటే మందు చుక్క మీ నోట్లోకి వెళ్ళకూడదు, మటన్ ముక్క మీ కడుపులోకి వెళ్ళాలని ఆలోచన చేయకూడదు. అప్పుడు మాత్రమే ఈ గ్రామ స్వరాజ్యం అన్నది సాధ్యమవుతుంది. మీరు వేసే ఓటు ద్వారా మీరు ఎన్నుకునే మీ గ్రామ సర్పంచ్ కానివ్వండి, మీ వార్డు మెంబర్ కానివ్వండి, మీ గ్రామానికి ఏమాత్రం హెల్ప్ చేయగలుగుతారని చూడండి తప్ప మీ కులమో, మీ మతమో, లేకపోతే మీ ప్రాంతానికి సంబంధించిన వేరే జాడ్యాలనే దాన్ని కూడా దీంట్లోకి తీసుకురాకూడదని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా చూస్తే మాత్రం అందరికీ అవకాశం దక్కాలి. అందులో ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఒకవేళ మీరు అక్కడ అవకాశాన్ని కల్పిస్తే మాత్రం ఈ గ్రామ స్వరాజ్యం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అలాగే దేశాభివృద్ధి కూడా జరుగుతుందన్నది గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పాయింట్ కూడా మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వాళ్ళ మీద ఒక కత్తి వేలాడుతుంది, ఆ వేటు పడితే వాళ్ళకి ఏమవుతుంది అనే విషయానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం. ఒక